హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎక్కడ బ్రో మీది? మాది నసరాపేట దగ్గర బ్రో. ఏపీ. ఇంకో 3 నెలలు ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, ఎవరు సీఎం అయితే బాగుండని మీరు అనుకుంటున్నారు? జగనే అవుతే బాగుండని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మామూలుగా హెల్ప్ చేశాడు కదా బ్రో. పేదలకు కానీ డెవలప్మెంట్ కానీ అందరూ మామూలుగా ఎడ్యుకేషన్స్ కానీ బాగా చేశాడు కదా. హాస్పిటల్స్ కానీ ఎప్పుడు లేని విధంగా మార్పులు అనేది తెచ్చాడు కదా. క్యాపిటల్గా ఏది ఉండాలనుకుంటున్నాను? క్యాపిటల్గా వైజాగ్ ఉంటే బెస్ట్ బ్రో. ఎందుకు బ్రో? వైజాగ్ అనేది ఆల్రెడీ డెవలప్డ్, కానీ దాన్ని మనకు కొంచెం గట్టిగా మనం అంటే చేసుకోగలిగితే ఒక 10 yearsలో మనం దాన్ని హైదరాబాద్తో మనం పోటీ ఇవ్వగలం. హైదరాబాద్కైనా, చెన్నైకైనా, బెంగళూరుకైనా మనం పోటీ ఇవ్వగలం. సో ఇంకా మన అమరావతి అనేది మామూలుగా అది మనం చేసుకోవాలంటే ఇంకా చాలా టైం పట్టింది. అప్పుడు లోపు ఇంకా మామూలుగా కష్టం కదా. అమరావతి కావాలంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అక్కడ భూములు ఉన్న వాళ్ళు వాళ్ళే అనుకుంటారు తప్ప అందరు అనుకోరు మామూలుగా. అట్లా ఇప్పుడు 70 మందిని ఎమ్మెల్యేలు మారుస్తున్నారు కదా, ఎందుకు మారుస్తున్నారు అంటారు? అవును బ్రో. ఇప్పుడు ఆయన ఆల్రెడీ బిఫోర్ మామూలుగా 6 months ముందు ఎలక్షన్ ముందే ఆయన ఆల్రెడీ చెప్పాడు, ఎవరైతే గ్రౌండ్ రియాలిటీలో మీరు పర్ఫార్మెన్స్ అనేది మంచిగా ఉంటే మీకు మళ్ళీ సీట్లు ఇస్తా, లేదంటే అని చెప్పేశాడు. ఇంతవరకు ఏ నాయకుడు కూడా అలా చెప్పలేదు, అలా చేయలేదు. ఫస్ట్ టైం జగన్ అనే వ్యక్తి కొత్తగా పాలిటిక్స్కి ఒక బ్రాండ్. మన గుడివాడ అమర్నాథ్ గారు ఏడ్చారు కదా సీట్ ఇవ్వమని, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మామూలుగా ఏడ్చారంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఇప్పుడు ఆయన మంచిగా చేసి ఉన్నట్టయితే ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో మంచిగా చేసినట్టు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మంచిగా చేయాలంటే ఫండ్స్ రిలీజ్ చేయాలి కదా. జగన్ గారు ఎవరికి ఫండ్స్ రిలీజ్ చేయలేదు కదా. ఫండ్స్ రిలీజ్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండ్స్ అనేవి మామూలుగా ఎవరికి అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఉన్నాయో మామూలుగా ప్రతి ఒక్కరికి ఏది కావాలన్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు మామూలుగా అంటే ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగేది లేదు. కానీ ఇప్పుడు మామూలుగా ఏదైనా కూడా జగన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడగడానికి ఉంది మామూలుగా. అప్పుడు జగన్ గారు తప్పు ఉంది కానీ ఎమ్మెల్యే ఎందుకు తప్పు అవుతుంది? తప్పు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కటి బ్రో, మామూలుగా ఇప్పుడు జగన్ ఇప్పుడు ఏదైనా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక పథకం ఏదో ఒకటి అమ్మఒడి తీసుకుందాం. అమ్మఒడి అనేది ఇప్పుడు జగన్ ఏం చెప్పాడు, ఆయన ఏం చెప్పాడు, మామూలుగా కులం చూడడం, మతం చూడడం, పార్టీలు చూడడం, వర్గాలు చూడడం అని చెప్పాడు. సో ఆయన ఏదైతే ఉందో ఆ ఇంప్లిమెంట్ అనేది అక్కడ నుంచి చేస్తున్నాడు. సో కింద గ్రౌండ్ రియాలిటీలో కొంతమంది నాయకుల వల్ల అనేది బ్యాడ్ నెంబర్స్. ఇప్పుడు ఆ నాయకులు తీసేస్తే సో ఎవరైతే మిగిలిన ప్రజలు ఉన్నారో వాళ్ళకి హెల్ప్ జరిగింది కదా, అదే నాయకులు పక్కన పెడుతున్నాడు. తప్పేముంది? సంపూర్ణ నిషేధం చెప్పారు కదా మద్యం, అది ఎంతవరకు అయింది అనుకుంటాను? అంటే చెప్పారు బ్రో. ఇప్పుడు వాస్తవం చెప్తా ఆయన, అది ఆ విషయంలో మటుకి కొంచెం ఉంది. కానీ ఏంటంటే మద్యం అనేది మామూలుగా ఇదివరకు క్లియర్గా చెప్పండి, ఏముంది క్లియర్గా చెప్పండి. చెప్తాను. మద్యం అనేది ఇంతకుముందు ఊళ్ళల్లో బట్టి అంటే ఊళ్ళ కొట్ల దగ్గర ఎక్కడ పడితే అక్కడ ఉండేది. బట్ ఇప్పుడు మామూలుగా అన్ని చోట్ల లేదు కదా. ఎక్కడైతే విలేజ్కి మామూలు దూరంలో ఉన్న సిటీస్ దగ్గరే ఉంది కదా. సో దానివల్ల అయితే ఏం ప్రాబ్లం లేదు. ఇంతకుముందు నేను అంటే టెంపుల్ ఉండేది ఒకటి మా ఊరిలో టెంపుల్, ఆ టెంపుల్ పక్కన కూడా ఉండేది వైన్ షాప్. అవ్వదు అది. ఇప్పుడు ఒకటి ఆ రాజకీయ నాయకులు ఎవరైనా కానీ హామీలు అనేది చెప్తారు బ్రో, అంతా అన్ని పర్సెంట్ చేయాలంటే ఎవరు చేయలేరు. కానీ జగన్ అనే వ్యక్తి మామూలుగా 100కి 98%, 99% చేశాడు. ఆ మిగిలిన ఏదైతే 2 ఉన్నాయో అవే మద్యపాన నిషేధం ఇంకా ఉన్నాయి. వైసీపీ కార్యకర్తలకి అంటే విలేజ్ లెవెల్లో అసంతృప్తులు ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి అంటారు? విలేజ్ అదే చెప్తున్నా కదా బ్రో, కింద నాయకులు ఉంటారు కదా, నా చోటమోటా నాయకుల వల్ల సో గ్రౌండ్ రియాలిటీలో కొన్ని తప్పిదాలు జరుగుతాయి. సో ఆ తప్పిదాల వల్ల వాళ్ళు నెగిటివ్గా ఉంటారు అనమాట. ఇప్పుడు వైసీపీ కార్యకర్తల మీద చాలా మంది మీద కేసులు ఉన్నాయి కదా. జగన్ గారి గవర్నమెంట్లోనే వైసీపీ కార్యకర్తల మీద కేసులు ఉన్నాయి. నేను ప్రతి చోట అది ఎందుకంటే బ్రో ఇప్పుడు కొంతమంది అధికారం అనేది ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఆ ఎమ్మెల్యేకి అపోజిట్గా ఎక్కడే కాదు ప్రతి దాంట్లో కూడా టీడీపీ పార్టీ అయినా, వైసీపీ అయినా, జనసేన అయినా కూడా వారి వర్గాలు అనేవి ఎప్పుడూ ఉంటాయి. అది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నదే మామూలుగా. ఇప్పుడు కొత్తగా దీంట్లోనే ఉన్నాయని మనం చెప్పలేము. అంటే ఎవరన్నా అధికారంలో ఉంటే అపోజిషన్ మీద కేసులు పెట్టేస్తారు. ఇక్కడ రివర్స్లో వచ్చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎప్పుడు కేసులు పెట్టి జగన్ వచ్చి పెట్టించాడు, అప్పుడు పెట్టలేదు కదా. ఇప్పుడు ఆ పక్కన వాళ్ళే పెట్టుకుంటారు మామూలుగా. ఎందుకంటే ఎమ్మెల్యేలు ప్రోత్సహించారంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన ఒక పర్సన్ ఒకళ్ళు ఉంటారు మామూలుగా. ఇప్పుడు ఉంటారు కదా, వాళ్ళు సపోర్ట్ చేస్తారు కొంతమందికి. సపోర్ట్ మీరే అన్నారు కదా ఎమ్మెల్యే సపోర్ట్ చేశారని. మరి అదేనండి, ఇప్పుడు అట్లీస్ట్ ఒక వర్గానికి కూడా సపోర్ట్ చేయకుండా వీళ్ళు వెళ్తే వాళ్ళ మీద కేసులు, వాళ్ళు వస్తే వీళ్ళ మీద కేసులు ఎవరు పెట్టారు చెప్పండి? పెట్టేస్తున్నారు దగ్గర. ఆ ఎమ్మెల్యే ఎవరో చెప్పండి, ఒక ఎమ్మెల్యే చెప్పండి. పేర్నే నాని, గుడివాడ అమర్నాథ్, రోజా. పేరునే నాని ఎవరి మీద పెట్టాడు అది చెప్పండి. ప్రజల మీద పెట్టించాడు. ప్రజల మీద ప్రజలు ఎవరు? ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించాడు. బోల్డ్ కేసులు ఉన్నాయి. అక్రమ అరెస్టులు కూడా చాలా జరుగుతున్నాయి, హౌస్ అరెస్టులు కూడా చాలా జరుగుతున్నాయి. ఓకే, ఇదంతా పక్కన పెడితే కేసుల విషయం అంగన్వాడీ టీచర్ల మీద కేసులు పెట్టించారు. ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు సమ్మెకి దిగారు. దేని వాళ్ళు దిగారు? చివరికే జగనన్న సైన్యమే వాలంటీర్లు కూడా సమ్మెకి దిగారు. దేని వాళ్ళు దిగారు? ఓకే అంగన్వాడీలకి ఇంతకుముందు మన చంద్రబాబు గారు ఎంత ఇచ్చారు బ్రో?
10,500. 10,500 ఒకసారి 10,500 7,000 ఒకసారి చెక్ చేసుకోండి. 10,500. 10,500 కాదు బ్రో, జూన్లో 2016 జూన్లో 7,500 మామూలుగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఆ తర్వాత మామూలుగా 2019 గవర్నమెంట్ రాగానే మన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 11,500 సంథింగ్ పెంచారు వాళ్ళకి. 10,500 ఉంది ఇప్పుడు కూడా. ఎవరైతే ఆశా వర్కులు ఉన్నారో వాళ్ళు మామూలుగా ఆశా వర్కర్లే డైరెక్టర్ వచ్చి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 8,500 9,500 వచ్చి పిఎఫ్లు అన్నీ కట్ అయ్యి. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో డైరెక్టరు ఇదే ఆశా వర్కర్ని ఇదే మామూలుగా అంగన్వాడీ వాళ్ళని గుర్రాలతో తొక్కిచ్చారు తెలుసా. ఇప్పుడు అదే చేస్తున్నారు కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఒక్కడ ఏం లేదు బ్రో, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ అలయన్స్ గురించి మీరు ఒకటే విషయం. ఇప్పుడు మామూలుగా టీడీపీ గెలుస్తుంది అంటున్నారు కదా, నేను టీడీపీ గెలిచేటట్టయితే మామూలుగా పవన్ కళ్యాణ్ ఎందుకు, బీజేపీ ఎందుకు, మరి ఈ అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి కాబట్టి గెలుస్తాయని అన్ని పార్టీ ఎప్పుడు కూడా రాజు అనేవాడు బలవంతుగా ఉంటే బలహీనులు అందరూ ఒకటే అవుతారు. ఇప్పుడు జగన్ అటర్ ఫ్లాప్ అనుకుందాం. ఆయన మామూలుగా అసలు ఏం చేయాలి, అసలు ఏమి పనులు ఏం చేయలేదు, అంతా వరస్ట్గానే ఉందనుకున్నాం. అలాంటప్పుడు వీళ్ళు కావాల్సిన అవసరం ఏంది? ఇదే చంద్రబాబు సింగిల్గా వచ్చి పోటీ చేస్తే సునామీ ఇప్పుడు 160 సీట్లు వస్తుందని చెప్పి మరి అటువంటిదప్పుడు ఈ ఆర్జీవీని వీళ్ళందరినీ పెట్టుకుని ముద్రగడ్డ పద్మనాభాన్ని వీళ్ళందరినీ పట్టుకొని ఎందుకు వెళ్ళాడుతున్నారు? సింగిల్గానే ఎలా మీసులుగా ఇప్పుడున్న సీట్లే ఇచ్చి పోటీ చేయించవచ్చు కదా. సీట్లు ఎందుకు మార్పించుకుంటున్నాడు అంటే భయపడ్డా? కండవ కప్పుకున్నాడా? ఎందుకు కప్పుకోవాలి? ఇప్పుడు ఇన్నాళ్ళకప్పుడు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ టీడీపీకి సపోర్ట్ చేస్తున్నాడు, అదే ప్రశాంత్ కిషోర్ వైసీపీకి సపోర్ట్ చేశాడు. ఎప్పుడన్నా వైసీపీ కండువా కప్పుకోలేదు కదా. ఓకే, వాళ్ళు ఇంటర్నల్గా ఆల్రెడీ చెప్పారు కదా, వేదిక మీద చెప్పారు కదా, మామూలు మేము సపోర్ట్ చేస్తున్నామని జగనే మామూలుగా ఇప్పుడు మేము సలహాదారుని తెచ్చుకుంటామని అప్పుడు జగనే చెప్పాడు కదా. మరి ఇప్పుడు ఆర్జీవీని కూడా అలాగే తెచ్చుకున్నాడు కదా. ఆర్జీవీ తెచ్చుకున్నానని చెప్పాడు జగన్. మరి చెప్పుకోవాల్సింది ఏముంది ఇంకా అదే కదా. ఆయన వచ్చి మామూలుగా అంటే ఒకటే బ్రో, ఇప్పుడు మీరు చెప్తానండి, అభిమానులు వేరు, మామూలుగా పొత్తులు పెట్టుకోవడం వేరు. ఇప్పుడు అభిమానులు అనేవాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం, పవన్ కళ్యాణ్ అంటే నాకు చిరంజీవి సినిమాలన్నా ఫస్ట్ నుంచి నేను చూస్తాను. నేను ఇప్పుడు మామూలుగా నందమూరి ఫ్యామిలీ అంటే వాళ్ళు మేము చూడం, మాకు ఇష్టం ఉండదు. పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ కానీ రామ్ చరణ్ కానీ వీళ్ళంటే మాకు ఇష్టం ఫస్ట్ నుంచి కూడా. వంగవీటి మోహన్ రంగా అన్న కూడా ఇష్టమే మాకు. సో మామూలుగా అభిమానం ఉన్నంత మాత్రం ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, ఆయన కోట ఏం కదా. ఎందుకంటే ఇప్పుడు ఆయన సీఎం అవుదామని అవ్వాలని కోరుకుంటాం, కానీ ఆయన సీఎం అవ్వనని అంటున్నాడు కదా. ఆయనే ఓటేద్దామన్నా ఇప్పుడు ఆయనకి ఓటేస్తే సీఎం అవుతాడు అనుకో, వేస్తాం. కానీ ఆయన నేను అవ్వను, మళ్ళీ చంద్రబాబునే సీఎం చేస్తా అంటే అది ఎక్కడ చెప్పలేదు కదా. ఇప్పుడు వచ్చి ఏ మీటింగ్లోనూ కూడా చెప్పలే. 10 సంవత్సరాలు మనం ఇంకా మామూలుగా చంద్రబాబు గారితో ఉండాలంటే అదేంది బ్రో నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే క్వశ్చన్ అడిగారు సింపుల్గా. మొన్న మీటింగ్లో 3 days బ్యాక్ మీటింగ్లో నేను సీఎం అయ్యి అధికారం నాకు ఉన్నా నేనైతే జనం కోసం పోరాడుతున్నాను తప్ప సీఎం పదవుల కోసం కాదు, నేను చేయని పదవి కాదు అని చెప్పారు. మరి దాన్ని బట్టి మీరు కూడా పవన్ కళ్యాణ్ సీఎం అనుకోవచ్చు కదా. ఓకే బ్రో సీఎం అవ్వాలంటే ఎన్ని సీట్లు రావాలి బ్రో? వాళ్ళు నాకు తెలియక అడుగుతా. 175 సీఎం అవ్వాలంటే ఎన్ని సీట్లు రావాలి? 92 వస్తే చాలు. 92 వస్తే చాలు. ఇప్పుడు 92 రావాలంటే మనం ఎన్ని కండక్ట్ చేయాలి, ఎన్ని పార్టిసిపేట్ చేయాలి? మనం 100 చేయాలి. 100 చేయాలి. మనం 92 ఉన్న వాళ్ళు 92 షోల్డ్ ఉన్న 92 పోటీ చేస్తే చాలు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని పోటీ చేస్తున్నారు? 78 అని చెప్పారా మీకు? మరి నీకు చెప్పారా ఎన్ని పోటీ చేస్తున్నారు బ్రో? వాళ్ళే ఎవరన్నారు నీకు? లోకేష్ ఏమన్నారు ఒక మీటింగ్ లో? నేను అన్నాను కదా 78 అని. లోకేష్ ఏమన్నాడు మొన్న? పెద్ద నాయకుడినే నేను అన్నాను కదా 78. నువ్వు కూడా తీసుకోవచ్చు. లోకేష్ 20 సీట్లు అని చెప్పలే, సీఎం క్యాండిడేట్ అతనని చెప్పారు. అతనని చెప్పినప్పుడు మరి పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్ కదా? సీఎం క్యాండిడేట్ అతనే, వాళ్ళ నాన్నగారికి అతను, మాకు పవన్ కళ్యాణ్. అది పవన్ కళ్యాణ్కి సీఎం క్యాండిడేట్ మీరు డిసైడ్ చేయడం కాదు బ్రో. మామూలుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రో నీకు ఒకటి చెప్తున్నాను, సీఎం క్యాండిడేట్ అన్నది ఒకళ్ళు నిర్ణయించేది కాదు, ప్రజలే నిర్ణయించాలి. అదొకటి తెలుసు. ఫస్ట్ మీరు నిర్ణయించేది కాదు, నేను ఒక ఓటర్నే. ప్రజలు నిర్ణయించాలి కాదనట్లా, ప్రజలు నిర్ణయించాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 20 సీట్లో పోటీ చేస్తే ఎలా ఓకేనా? ఇదంతా కాదు, పోనీ పక్కన పెట్టి 20 సీట్లో పోటీ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. కాదు మీ బోరగడ్డ నీళ్ళు కొడాలి నాని వీళ్ళందరూ కూడా ఆడవాళ్ళ జోలికి వస్తే కాళ్ళు చేతులు తీసేస్తాం, అది చేస్తాను. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు 3 పిల్లల గురించి తప్ప దేని గురించి మాట్లాడతలేదు. అంటే జగన్ గారికి ఏం చేయాలి దీన్ని బట్టి? అవునా? ఓకే, 3 పిల్లల గురించి అంటావు కదా. 3 పిల్లల గురించి మామూలుగా ఏదో ఆడవాళ్ళ గురించి మాట్లాడావు కదా. మరి ఆడవాళ్ళ గురించి అంటే బ్రో 2014 ఎలక్షన్స్లో చింతమనేని ప్రభాకర్ ఉన్నాడు కదా, ఆయన అదే ఈ ఆడవాళ్ళని ఎంఆర్ఓ వనజాక్షిని కాలుతో ఇలా తన్నినప్పుడు మరి ప్రశ్నిస్తామన్నాడు, ప్రశ్నించలేదే. మరి అప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? మరి ఇప్పుడు అంతకన్నా ఎక్కువ తన్నుతున్నారు కదా. మరి ఒక సీఎం పదవులు ఉండి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ తన్నితేనే మీరు అలాగ అడుగుతున్నారు కదా. ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ జగన్మోహన్ రెడ్డి ఒకటేనా? అంటే ఆడు చింతమనేని ప్రభాకర్కి కొంత బ్యాడ్ నేమ్ ఉంది, అంటే జగన్కి కూడా అంతే బ్యాడ్ నేమ్ ఉన్నప్పుడు మరి ప్రశ్నించాలి బ్రో. మనోడు ప్రశ్నించడానికి పార్టీ బిడ్డ అన్నాడు కదా. మరి ఇప్పుడు మేము ప్రశ్నించాం కదా, ప్రశ్నించారు బ్రో. అవును, ఎలక్షన్ ముందే ప్రశ్నిస్తారు ఎవరన్నారు.
2014 ఎలక్షన్స్కి వీళ్ళు కలిసి వెళ్ళినప్పుడు ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పిదాలకి ఇప్పుడు వాళ్ళు తప్పులు చేశారుగా, ఇదే టీడీపీ ఇదే మామూలుగా వీళ్ళు బీజేపీ ఇలా తప్పులు చేశారుగా, వీళ్ళు తప్పులు చేసినప్పుడు ఆ తప్పుల్లో భాగం మామూలుగా పవన్ కళ్యాణ్ ఉండదా? అయితే ఆ తప్పులు చేశారని నిరూపించండి, జైల్లో పెట్టించండి. నిరూపించేది ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు కాదు దాన్ని కదా నిరూపించడం ఏమన్నా కనపడుతుంది అప్పుడు. అదే అప్పుడు కేసు పవన్ కళ్యాణ్ ఏం చేశారు? ఇప్పుడు మీ అధికారంలోకి వచ్చారు కదా 2019లోనే, మరి అదే డిపెండ్ మీద మీరు వెళ్ళి అరెస్ట్ చేయొచ్చు కదా. చేసాక ఎవరో అలాగే అరెస్ట్ చేయాలంటే మీరు ఒక అనంతబాబు అనేవాడు డ్రైవర్ని చంపాలని ఒప్పుకున్నాడు, అతనికే బెయిల్ ఇచ్చి మీరు ఊరేగిస్తున్నారు. దాన్ని బట్టి మీరు ఏమనుకోవాలి మరి? ఎక్కడ ఉందా మర్యాద? ఓకే నేను చెప్తాను మామూలుగా. అదే కాక ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు ఎదుర్కొంటా, అంగన్వాడీ టీచర్లు పక్కన పోరాడుతూ ఉంటారు, పక్కన వైన్ షాప్ ఉందో పక్కనేమో ఇలా ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. మరి దాన్ని బట్టి ఏమనుకోవాలి? అదే బ్రో అంగన్వాడీ గురించి చెప్పాక అప్పుడు అంగన్వాడీలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎప్పుడు స్టార్ట్ చేశారు? 25 days. ఎలక్షన్స్ ఎప్పుడు ఉన్నాయి? 3 months ఉంది. మనకి ఇక్కడే అర్థం అవుతుంది కదా ఎవడు ఆడిస్తున్నాడు ఆట వెనకాల ఉండి. కాదు మరి జగనన్న మంచి చేసినప్పుడు నిజంగా జగనన్న మంచి చేసినప్పుడు కాదన్నా, నిజంగా జగనన్న మంచి చేసినప్పుడు జగనన్న మాట అన్నాను కదా, చంద్రబాబు నాయుడు మాట ఎందుకు అంటున్నారు? బ్రో ఒక్కడ చెబుతా ఆయన గుర్తుంచుకో, వాలంటీర్ సిస్టమ్ పెట్టింది ఎవరు? మరి వాళ్ళు కూడా సమ్ము తిరిగారు. చెబుతున్నా వాళ్ళు పెట్టింది ఎవరు? ఇప్పుడు మళ్ళీ అంగన్వాడీ గురించి మీరు చెప్పారు కదా, అంగన్వాడీ ఇప్పుడు ఉంది కదా 11,000 ఇచ్చారు కదా మామూలుగా. 11,000 ఇస్తే అంగన్వాడీ ఇప్పుడు బ్రో ఇప్పుడు బీటెక్ చేసి జాబ్ లేక సర్టిఫికేట్ల కోసం జాబ్ లేకుండా వెళ్తున్న వాళ్ళకి వాళ్ళు మామూలుగా జొమాటోలోనో స్విగ్గీలోనో ర్యాపిడోలో చేసుకుంటున్నారు. వీళ్ళు ఇంటి దగ్గర ఆంధ్రనే కాదు ప్రతి చోట ఉన్నారు, మామూలుగా తెలంగాణలో కూడా ఉన్నారు, ప్రతి చోట ఉన్నారు. వీళ్ళకి 11,000 ఇస్తా అంటే మామూలుగా 11,000 మామూలుగా తెలంగాణలో 80% ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. కేసీఆర్ తో సహా. కేసీఆర్ ఆంధ్ర కాదంటారు మీరు? కేసీఆర్ వాళ్ళుగా వాళ్ళ పూర్వీకులు ఆంధ్ర నుంచే వచ్చారు. పూర్వీకులు కాదు, కేసీఆర్ కూడా ఆంధ్ర నుంచి వచ్చాడు. ఎలా చెప్పిన విజయనగరం జిల్లా. ఎవరు వచ్చారు ఏ జిల్లా నుంచి? కేసీఆర్ వచ్చాడా? కేసీఆర్ వచ్చిండు. కేసీఆర్ కూడా అక్కడ ఇల్లు ఉంది, ప్రాపర్టీ ఉంది, అన్ని ఉన్నాయి. అసలు కేసీఆర్ ఎప్పుడు పుట్టాడు ఎక్కడ పుట్టాడు తెలుసా? విజయనగరంలోనే, తెలంగాణలో. అసలు మీకు అదే చెప్తున్నాను కదా, అదే మీరు తెలంగాణ సీఎం కూడా అదే సేమ్. కాదు బ్రో, ఇదంతా కాదు. 24లో జగన్ సీఎం అవుతారంటున్నారు కదా, ఎన్ని సీట్లు వస్తాయి బ్రో? 100+ అయినా కానీ జగనే వస్తాడు బ్రో ఖచ్చితంగా. 100+ అన్నా? జగనే వస్తాడు. ఓకే, థ్యాంక్ యూ.